ఫ్రెండ్స్ వెల్కమ్. ఇవన్నీ వద్దులే కానీ మనం ఫస్ట్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి వీడియోకి. మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్లోకి వెళ్ళిపోతే మనకి ఇప్పుడు కూలీ గురించి కదా మనం మాట్లాడుకునేది thumbnail ప్రకారం. సో ఇప్పుడు కూలీలోకి మనం మాట్లాడుకుంటే ఇందులో అబ్బా 5 వర్సెస్ 1 అంటే 5 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, లైక్ సత్యరాజ్ గారు కానీ, ఉపేంద్ర గారు కానీ, నాగార్జున గారు కానీ, అండ్ ఒక కూలీ మన ఎవరు మోనికా సాంగ్లో మంచి ఊపు మీద వేశారు ఆయన కానీ, ఇంకో అతను కానీ, వీళ్ళందరూ కలిసి వర్సెస్ మన రజనీకాంత్ గారు అనమాట. బట్ ఇందులో సత్యరాజ్ గారు అండ్ రజనీకాంత్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ అని అయితే మనకు అర్థమవుతుంది. లైక్ ఎలా అంటే మనకి మూవీలో ఒక క్లిప్ ఉంది కదా, లైక్ శృతి హాసన్ గారు మా నాన్నని కాపాడాలి అంటే మన రజనీకాంత్ గారు అంటారు కదా, ఆయన నీకు నాన్న కంటే ముందు నాకు చాలా మంచి స్నేహితుడు, నేను కాపాడుకోకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి. అండ్ ఇంకో క్లిప్ లో చూస్తే మన శృతి హాసన్ గారు అండ్ ఇంకొక ఇద్దరు ఆడపిల్లలు కలిసి సత్యరాజ్ గారితో డాన్స్ చేస్తున్నారు. సో మాక్సిమం నాకు ఈ డీకోడింగ్ ప్రకారం ఏంటంటే సత్యరాజ్ గారే వాళ్ళ ఫాదర్, అంటే శృతి హాసన్ గారి ఫాదర్ అని అయితే తెలుస్తుంది అనమాట. అండ్ మన సత్యరాజ్ గారు అండ్ మన రజనీకాంత్ గారు వచ్చేసి ఫ్రెండ్స్ అని చెప్పేసి అయితే అర్థమవుతుంది ఈ మూవీ చూస్తుంటే. అండ్ నెక్స్ట్ ఉపేంద్ర గారు ఈజ్ ఆల్సో ఏ కూలీ ఇన్ ద మూవీ, మనకు ఒక షార్ట్ చూస్తే. తర్వాత మన రజనీకాంత్ గారు కానీ ఇట్లా అందరూ సూపర్ ఉంది. మనకి ట్రైలర్ కట్ కానీ ఎడిటింగ్ కానీ అదంతా చాలా బాగుంది. మూవీ టైం చెప్పిన ప్రకారం అయితే అసలు మనకి ఇందులో సీజీ షార్ట్స్ అయితే లేవన్నమాట. అదంతా అసలు మనకి అంత రియలిస్టిక్ ఉంటదంట, మొత్తం అంతా షూట్ చేసిందే అంట అని చెప్తున్నారు మరి మూవీ టీం అయితే. అండ్ ఇంకా మనం ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఇది ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి ఈ మూవీ కొన్ని థియేటర్స్ లో, లైక్ ఏమంటారు దాన్ని, పెద్ద పెద్ద మాల్స్ ఇలాంటి వాటిల్లో మనకి ఓపెన్ అయిపోయినాయి. అండ్ ఇంకా ఏంటంటే ఈ మూవీ గురించి, ఈ మూవీ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని దాటుకుని ఉంటే మూవీ హిట్ అవుతుంది, లేదంటే లేదు. సో అందరూ అయితే కూలీ మూవీకి వెళ్ళండి, చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లవ్ యూ గైస్.